అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి వచ్చేసి మనం వెజిటబుల్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే కొంచెం ఫైబర్ ఇంటేక్ అనేది ఉండి వెయిట్ లాస్లో కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ శాతం సాలెడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఆల్ ది 3 మీల్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లో స్టార్ట్ చేసే ముందు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ సాలెడ్ తీసుకొని మనం వేరే ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఆల్రెడీ ఈ సాలెడ్స్ వల్ల మనకు కొంచెం స్టమక్ ఫిల్ అయిపోద్ది. దానివల్ల మనం ఎక్సెస్గా కూడా తినలేకపోతాం. కాబట్టి ఈ టిప్స్ మనం ఫాలో అవ్వచ్చు. అండ్ ఇదే కాకుండా మనము ఫ్రూట్స్ కూడా రోజు ఒక ఫ్రూట్ లాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి హై కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్, మనకి బనానా కానీ, సపోటా, కస్టర్డ్ యాపిల్, మ్యాంగో, గ్రేప్స్, వీటిలలో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ కొంచెం తగ్గించాలి. ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్స్ కొంచెం తగ్గించి వేరే ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ జ్యూసెస్కి బదులు హోల్ ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం జ్యూసెస్లో దాన్ని వడకడతాము. దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి సో ఫ్రూట్ జ్యూస్కి బదులు హోల్ ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మనకు కొంచెం ఫైబర్ ఇంటేక్ అనేది ఉంటుంది.